ఆగస్టు 22 యోహాను సువార్త 15వ అధ్యాయము 13 నుండి 17 వచనములు. మన ప్రభు ఎన్నిక సిద్ధాంతం గురించి మాట్లాడాడు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మను ఏర్పరచుకుని నియమించితిని అని ఆయన చెప్పాడు. ఇక్కడ ప్రస్తావించబడని ఏర్పాటు స్పష్టంగా రెండింతలుగా ఉంది. ఇందులో 11 మందికి ప్రత్యేకమైన అపోస్తలుల స్థానము ఎన్నుకోబడడం మాత్రమే కాక విశ్వాసులందరి భాగ్యమైన నిత్య జీవానికి ఎన్నుకోబడడం కూడా ఉంది. మనకు సంబంధించిన మట్టుకు ప్రత్యేకమైన చివరి ఎన్నికకు మన దృష్టిని ప్రయోజనకరంగా మలుచుదాం. మనం దీనంగా పొందుకుని సూటిగా నమ్మాల్సిన లేఖన సత్యమే నిత్య జీవానికి ఎన్నుకోబడడం. ప్రభువు కొందరినే పిలిచి ఇతరులను ఎందుకు పిలవడో, ఆయన చిత్తం గలవారిని బ్రతికించి మిగతా వారిని వారి పాపాల్లోనే ఎందుకు వదిలేస్తాడో మనం వివరించలేని లోతైన సంగతులు. ఇది ఒక సత్యమని తెలుసుకుంటే మనకు చాలు. మనిషి హృదయంలో దేవుడే కృపాకార్యం చెయ్యాలి, లేకుంటే మనిషి ఎన్నడూ రక్షించబడడు. క్రీస్తు మొదట మనల్ని ఎన్నుకొని తన ఆత్మచేత మనల్ని పిలవాలి, లేకుంటే మనం ఎన్నడూ క్రీస్తును ఒప్పుకోలేము. కానీ ఒకవేళ రక్షించబడితే మనం నిశ్చయంగా మన రక్షణ ఆరంభాన్ని ఎన్నుకొన్న కృపకు ముడిపెడతాం. యోనా పెదాల నుండి జాలువారిందే నిత్యత్వంలో మన పాట. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. యోనా 2:9. పరిశుద్ధపరచడానికే ఎల్లప్పుడూ ఎన్నిక ఉంటుంది. మానవాళి నుండి క్రీస్తు ఎన్నుకున్న వారిని ఆయన ఎన్నుకున్నది వారిని రక్షించడానికి మాత్రమే కాక వారు ఫలించాలని, కనిపించేలా ఫలించాలని ఎన్నుకున్నాడు. ఇది కాకుండా మిగతా ఎన్నికలన్నీ వట్టి వ్యర్థమైన మోసం, దౌర్భాగ్యమైన మనిషి ఆవిష్కరణ. మీరు ఏర్పరచబడిన సంగతి మాకు తెలుసు అని పరిశుద్ధ పౌలు చెప్పేలా చేసింది తెస్సలోనికైల విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1:4. కనిపించే పరిశుద్ధత ఫలం లేని చోట ఎన్నిక లేదని మనం నిశ్చయంగా తెలుసుకోవచ్చు. ఇలాంటి సూత్రాలను ధరించిన మనం ఎన్నిక సిద్ధాంతం గురించి భయపడడానికి కారణం లేదు. మిగతా సువార్త సత్యాల వలె ఈ సత్యం కూడా అసంబద్ధతకు, వక్రీకరణకు లోనవుతుంది. కానీ పవిత్రమైన మనసుకు ఈ సిద్ధాంతం చెప్పనశక్యమైన ఆదరణ, సంతోషం, తీయదనంతో పూర్తిగా నిండి ఉంటుంది. ధ్యానం కోసం మన అదృష్టమును బట్టి కాక దేవుని ఏర్పాటు వలన క్రైస్తవులంగా ఉన్నాం.